నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. నగరంలో అత్యాధునిక వసతులతో కూడిన షోరూంలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫస్ట్ క్రై షోరూమ్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫస్ట్ క్రై షోరూంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై పాణ్యం శాసన సభ్యురాలు శ్రీమతి గౌరచిత్త వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు తేజస్వి, నిరంజన్, భవ్యశ్రీ, రామానంద్తో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఇల్లూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరం ఫస్ట్ క్రై పేరుతో చిన్నపిల్లలకు సంబంధించి షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఉన్నత విద్యావంతులైన వ్యక్తులు ఈ షోరూంకి నిర్వాహకులుగా వ్యవహరించడం అభినందనీయమని చెప్పారు. కర్నూలు పరిసర ప్రాంతాలలో పారిశ్రామిక విప్లవం చోటు చేసుకుందని, వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. ఫస్ట్ క్రై షోరూం వ్యాపారపరంగా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచిత్త వెంకటరెడ్డి మాట్లాడుతూ షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫస్ట్ క్రై షోరూమ్ని ఈరోజు సోదరిమణి గౌరచిత్త గారు నేను కలిసి ఇనాగ్రేట్ చేయటం జరిగింది. పేరులోనే పెన్నిది ఉన్నట్లు పేరు గివ్స్ ది డీటెయిల్స్, అంటే ఎవరు ఈ షాపులకు రావాలి, ఎవరు ఇక్కడ వచ్చి పర్చేజ్ చేయాలనేది ఫస్ట్ క్రై అనేది నావల్టీగా పెట్టారు ఈ షోరూమ్కు. అంతా హైలీ ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు వీళ్ళిద్దరూ తేజస్వి చార్టెడ్ అకౌంటెంటు, మళ్ళీ నిరంజన్ ర్యాంక్ స్టూడెంటు చార్టెడ్ అకౌంటు, భవ్యశ్రీ ఇంటెలిజెంటు, రామానంద్ వీళ్ళంతా ఇంటెలెక్చువల్స్ కలిసి ఈ షోరూమ్ని తీసుకురావటం జరిగింది. కర్నూలు ప్రజల కోసము, కల్లూరు ప్రజల కోసం. పాణ్యం ఏరియాలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తున్నది. ఈ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలు, కర్నూలు, కల్లూరు, పాణ్యము ఇవన్నీ ఒక రిచెస్ట్ ప్రాంతంగా మారిపోతూ ఉన్నది. ఇది స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నది. సో ఎప్పుడు డబ్బులు ప్రజల్లో ఉంటుందో అప్పుడు ఇటువంటి షోరూంలో వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సో మీ అందరికీ తెలియజేయటం ఏమంటే కర్నూలు ప్రజలకు ఇటువంటి షోరూంలు నాణ్యతతో, తక్కువ కాస్ట్లీతో, తక్కువ రేట్లలో ప్రజలకు అందించే విధంగా వీళ్ళు చేశారు. వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ పీపుల్, ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు కాబట్టి మంచిగా ఈ వ్యాపారాన్ని వృద్ధి చేసే దాంట్లో ముందుకు తీసుకువెళ్తారు. సో ప్రజలు కూడా దీన్ని సహకరించారని తెలియజేస్తున్నారు. పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా ఫస్ట్ క్రై షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న తేజస్విని, అలాగే భవ్యశ్రీ వాళ్ళు బాగా చార్టర్ అకౌంట్ చేశారు. హైలీ ఎడ్యుకేషన్తో ఇక్కడ ఈ షాప్ ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా మనకు ఓరోని ఇండస్ట్రియల్ హబ్ అవుతున్నది కూడా ఎంతోమంది ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ దాంతోపాటు ఈ షాప్స్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. మనము వీళ్ళు నాణ్యమైనది సరసమైన ధరలకు అందజేస్తారు. అంతేకాకుండా మనం ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి ఈ ఫస్ట్ క్రై పిల్లలకి తీసుకోవడానికి మనం హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మన కర్నూలులోనే ఈ అవకాశం కల్పించారు. కాబట్టి కర్నూలు ప్రజలంతా, జిల్లా నంద్యాల, కర్నూలు జిల్లా ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. వీళ్ళకు కూడా షాప్ సందర్భంగా వీళ్ళకందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ బాగా మంచి పురోగతిలోకి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లాలో రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు, భూమి సారవంతం పెంపులో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమాన్ని కడిమెట్ల గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఆమె తిలకించారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల రైతు సేవా కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సందర్భంగా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వీక్షించి అనంతరం గ్రామ రైతులతో సంభాషించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం, పంటల ఆరోగ్యం, నేల
ప్రాంతీయ జీవన వైవిధ్యాన్ని కాపాడుతుందని తెలిపారు. రసాయనాల వినియోగం తగ్గించే, నేలలో జీవ క్రియాశీలత పెంచే విధానాలను రైతులు అమలు చేస్తే అధిక దిగుబడి సహజంగానే వస్తుందని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ వినియోగం గురించి మాట్లాడుతూ తక్కువ నీటితో అత్యధిక లాభం పొందే మార్గం ఇదేనని, ముఖ్యంగా ఉల్లి, బొప్పాయి, చీని, ఉద్యాన పంటల తోటల వంటి పంటల్లో డ్రిప్ సాగు పద్ధతులు రైతులకు మంచి ఆదాయం అందిస్తున్నాయని తెలిపారు. వర్షపాతం అనిశ్చిత పరిస్థితుల్లో డ్రిప్ వ్యవసాయం రైతులకు రక్షణగా నిలుస్తుందని చెప్పారు. సాయిల్ హెల్త్ కార్డులు, వాతావరణ సూచనలు, మొబైల్ యాప్స్, డ్రోన్ స్ప్రేయింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వ్యవసాయంతో అనుసంధానించటం వల్ల ఖర్చులు తగ్గి సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవటానికి వీలు పడుతుందని అన్నారు. రైతు సేవా కేంద్రాల విధి విధానాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, సబ్సిడీ పరికరాలు, పంటల ఇన్సూరెన్స్, మార్కెట్ లింకేజింగ్ వంటి అంశాలను రైతులకు వివరించి వారి సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లాలో ఏ పంట వేసినా శాస్త్రీయ పద్ధతులే పాటించాలని, సహజ వనరులను సంరక్షించే విధంగా వ్యవసాయం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి ఖాద్రి, తహసీల్దార్ శేషపణి తదితరులు పాల్గొన్నారు. సీఎం గారి స్పీచ్ వినడానికి ఇక్కడ ఆర్ఎస్టీకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గ్రామంలో మీరు చూస్తే రైతులందరూ కూడా చాలా వరకు ఇరిగేటెడ్ ఏరియా ఉంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారు. అలాగే న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ఎక్కువ మంది చేస్తున్నారు. ఇంకా ఎక్స్పాన్షన్ కూడా స్కోప్ ఉంది కాబట్టి దాని దిశగా ముందుకు పోవాలి. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ కాటన్, తర్వాత చిల్లీ, ఆనియన్ అవి ఎక్కువ లాస్ట్ టైం కూడా వేశారు. ఇప్పుడు కొంచెం ఆనియన్ తగ్గింది, చిల్లీ కూడా తగ్గించి క్రాప్ డైవర్సిఫికేషన్కి వెళ్తున్నారు. అంటే మేజ్కి వెళ్తున్నారు, మిగతా ఇంటర్ క్రాపింగ్, మిక్స్డ్ క్రాపింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు ఏంటంటే మనం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మార్కెట్ డిమాండ్ ఏముంది, మార్కెట్ ఇంటెలిజెన్స్ అంటే ఏ పంట వేస్తే వాళ్ళకి ఎక్కువ మనకి ధర పలికే అవకాశం ఉంటుంది, దేనికి డిమాండ్ ఉన్నది అనేది ఎడ్యుకేట్ చేయాలి. అలాగే రైతులు కూడా ఇంటర్ క్రాపింగ్, మిక్స్డ్ క్రాపింగ్కి ఎక్కువగా వెళ్ళాలి. మెయిన్గా యానిమల్ రేరింగ్ కూడా చేయాలని చెప్తూ ఉన్నామండి. ఎందుకంటే ఒక దగ్గర పంటలో నష్టం వచ్చినా కూడా పశువులను పెంచుకుంటే దానివల్ల మనకు డైలీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ కూడా మనకి యానిమల్ రేరింగ్ చూసుకుంటే షీపు, పొట్టేలు, అలాగే బర్రెలు, ఆవులు అన్ని కూడా పెంచుకుంటూ ఉన్నారు. వీటికి ఒక మిల్క్ సెంటర్, కలెక్షన్ సెంటర్ కావాలని చెప్పి అడుగుతున్నారు. అలాగే ఫీడ్ కూడా కొంచెం తక్కువగా ఉంది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఫీడ్ సబ్సిడీ మీద సపోర్ట్ చేస్తే మాకు బాగుంటుంది అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నాం. ప్రభుత్వ ఆర్డర్స్ ప్రకారం కూడా ప్రతి ఆర్ఎస్కే లెవెల్లో కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ఉన్నాము. ఇంతవరకు పంట పండించడం ఎలాగైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నామో ఇక్కడ నుంచి మార్కెట్ అంటే, ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి ఫార్మర్ నుంచి డైరెక్ట్గా ట్రేడర్కి కనెక్ట్ చేయడం, మధ్యలో మిడిల్ మెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా. సో దానికి ఎలా చేయాలి అనేది ఆర్ఎస్కే లెవెల్లోనే యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుందండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా దీని మీద అసలు ఎలాగ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, అలాగే ఆనరబుల్ సీఎం గారు చెప్పిన 5 సూత్రాలు, 5 ప్రిన్సిపల్స్, వాటర్ని మనం ఎలా కన్సర్వ్ చేసుకొని ఎలాగ జాగ్రత్తగా వాడుకోవాలి. నగరపాలక సంస్థకు పన్నులు చెల్లించకుండా కాలయాపన చేసే వ్యాపార, వాణిజ్య సముదాయాల ఆస్తులను జప్తు చేస్తామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ హెచ్చరించారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో ఆస్తి పన్ను చెల్లించిన వ్యాపార, వాణిజ్య సముదాయాలను సీజ్ చేశారు. ముజఫర్ నగర్ సమీపంలోని నూడిల్స్ తయారీ పరిశ్రమ యజమాని గోవర్ధన్ నగర్ ఎస్ రాధాకృష్ణమూర్తికి చెందిన 8,33,761 రూపాయలు, ఆటో నగర్లోని స్టార్ మోటార్స్కు చెందిన 4,96,566 రూపాయల ఆస్తి పన్ను బకాయిలను అనేక సంవత్సరాలుగా చెల్లించకపోవడంతో సదరు 2 వ్యాపార సముదాయాలను అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి రెవెన్యూ విభాగ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, కమిషనర్ పి విశ్వనాథ్ ఆదేశాల మేరకు మొండి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పన్నులు చెల్లించటం ప్రతి పౌరుడి మూల బాధ్యత అని, పన్నుల రూపంలో నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయంతోనే రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, వీధి దీపాలు, కాలువలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి సేవలను అందించగలమని స్పష్టం చేశారు. వ్యాపార సముదాయ యజమానులు సకాలంలో పన్నులు చెల్లించటం ద్వారా నగర అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. పన్ను చెల్లింపు ప్రక్రియలో పారదర్శకత, సమర్థత పెంచడానికి మున్సిపల్ శాఖ పలు సులభతర చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోయేలా వ్యవహరించడం నగరపాలక సేవలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుందని, నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించని వారిపై కఠిన చర్యలు తీసుకోవటం తప్పదన్నారు. ఇకపై పన్ను ఎగవేతను అస్సలు సహించబోమని హెచ్చరిస్తూ సీజ్, జప్తు చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. పన్నులు చెల్లించిన వారే నగర అభివృద్ధికి నిజమైన భాగస్వాములని పేర్కొన్నారు. నగరంలోని అన్ని పన్నుదారులు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని సమయానికి పన్నులు చెల్లించాలని, బకాయి ఉన్నవారు తక్షణమే తమ బకాయిలను క్లియర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్ఓలు జునైద్, వాజిద్, ఆర్ఐలు జిఎం శ్రీకాంత్, భార్గవ్, రాజు, సుహైల్, శివశంకర్, కె శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ 7 డేస్లో కానీ మీకున్న బకాయిలన్నీ పే చేయకపోతే కనుక ఆటోమేటిక్గా మీరు ఇంకా డిస్ట్రెస్ అయినట్లు లెక్క. దాన్ని బేస్ చేసుకుని మేము ఏం చేస్తామంటే ఇది పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేస్తాము. ఈ ప్రాపర్టీ అంతా కూడా వీళ్ళు బకాయిదారులు ఉన్నారు, లీగల్గా కూడా వీళ్ళు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు అని చెప్పిస్తాము. ఫర్దర్గా కోర్టు ప్రొసీడింగ్స్కి వెళ్తాం. సో ఏదైనా సరే చట్ట ప్రకారం తీసుకునే చర్యలు ఇవన్నీ. అందుకే సెక్షన్ 269, 270, 271, 278 ఏ చెప్పాం. ఓకే, దాని ప్రకారము మున్సిపల్ కార్పొరేషన్ చట్ట ప్రకారము ఈ చర్యలు తీసుకుంటుంది మీరు. కాబట్టి మీకు 7 రోజులు టైం ఇచ్చాం కాబట్టి ఈ 7 రోజుల్లో మీ బకాయిలన్నీ చెల్లించేసి మీ ఆస్తి ఏదో దాన్ని రిలీజ్ చేసుకోవాలి. కర్నూలు ప్రజలందరికీ ముఖ్య గమనిక, మనకి కర్నూలు కార్పొరేషన్ అభివృద్ధికి పన్నులు పే చేయడం సకాలంలో అన్నది చాలా ముఖ్యమైన విషయము. సో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అంటే అనగా ఆస్తి పన్ను, అలాగే నీటి ఛార్జెస్ కానీ వాటర్ ట్యాక్స్, ఈ రెండు కూడా సకాలంలో కర్నూలుకి పే చేసి, కార్పొరేషన్కి పే చేసి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అంటే రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, ఇతరత్ర కార్యక్రమాలన్నిటికీ కూడా అభివృద్ధికి తోడ్పడి ప్రజలందరూ కూడా కర్నూలు నగరాభివృద్ధికి తోడ్పడవలసిందిగా ముందుగా కోరుచున్నాము. మాకు దాదాపు ఒక 100 మంది హైయెస్ట్ డిఫాల్టర్స్ అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 6 సంవత్సరాల నుంచి కూడా పన్ను బకాయిలు ఉన్నవాళ్ళు, ఆస్తి పన్ను కానీ, వాటర్ ఛార్జెస్ కానీ ఉన్న వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఏమంటే అది మనం ముందు డిమాండ్ నోటీసులు సర్వ్ చేయడము, తర్వాత వాళ్ళకి ఎసెన్షియల్ డిస్కనెక్షన్ నోటీసులు ఇవ్వడము, తర్వాత రెడ్ నోటీసులు జారీ చేయడము, ఫైనల్గా డిస్ట్రెస్ వారెంట్ అంటే మీ ఆస్తిని జప్తు చేస్తాము అని చెప్పి ఒక నోటీస్ని ఇవ్వడము. 7 రోజుల్లో కానీ వాళ్ళు అది ఇవ్వకపోతే కనుక తదనుగుణంగా కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ద్వారా ఈ ఆస్తులను జప్తు చేయడం అన్నది చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో 2 సంవత్సరాల బాలుడికి అరుదైన డ్రగ్ రెసిస్టెంట్ మూర్ఛ వ్యాధికి బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించామని హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ సాగరి వెల్లడించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. 2 సంవత్సరాల బాబుకు అరుదైన డ్రగ్ రెసిస్టెంట్ మూర్ఛ వ్యాధికి అరుదైన బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా నిర్వహించామని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ సాగరి గుల్లపల్లి తెలిపారు. కర్నూలులోని యశోద హాస్పిటల్ బ్రాంచ్లో డాక్టర్ సాగరి గుల్లపల్లి మీడియా సమావేశం నిర్వహించి అరుదైన ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. కర్నూలుకు చెందిన 2 సంవత్సరాల బాలుడు అభినవ్ రెడ్డికి పుట్టుకతోనే అనారోగ్యంతో ఉండి ఫిట్స్ వచ్చేవి. తల్లిదండ్రులు ఫిట్స్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చికిత్స కోసం హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ సాగరి గుల్లపల్లిని సంప్రదించారు. దీంతో అభినవ్ రెడ్డికి ఆరోగ్య పరీక్షల అనంతరం సర్జరీ చేస్తే ఫిట్స్ పూర్తిగా నయం అవ్వటంతో పాటు ఎదుగుదల ఉంటుందని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. సర్జరీ అనంతరం అభినవ్ రెడ్డి పూర్తిగా కోలుకొని ఒక్కసారి కూడా ఫిట్స్ రాలేదని అభినవ్ రెడ్డి తండ్రి మణికంఠారెడ్డి తెలిపారు. ప్రస్తుతం అభినవ్ రెడ్డి ఎదుగుదల కూడా బాగుందన్నారు. డాక్టర్ సాగరి నేతృత్వంలో వివిధ విభాగాల డాక్టర్లు అభినవ్ రెడ్డికి అత్యంత క్లిష్టమైన లెఫ్ట్ ఫారిటో టెంపోరల్ క్రానియోటమీ విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం బాలుడు సానుకూలంగా స్పందించారని డాక్టర్ సాగరి తెలిపారు. క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం చేసిన డాక్టర్ సాగరికి బాలుడు తండ్రి మణికంఠారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్. ఎపిలెప్టాలజిస్ట్ అంటే ఏంటంటే న్యూరాలజిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ ఫిట్స్లో ట్రైన్ అయిన వాళ్ళని ఎపిలెప్టాలజిస్ట్ అంటారు. సో ఎపిలెప్సీ అంటే ఏంటంటే జనరల్గా 2 కన్నా ఎక్కువ ఫిట్స్ 24 గంటల వ్యవధిలో వస్తే ఎపిలెప్సీ అంటారు. సో 60% ఆఫ్ పేషెంట్స్ జనరల్గా కామన్గా ఉన్న అపోహ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ మనం క్యూర్ చేయలేము, ఎప్పుడు మందులు లైఫ్ లాంగ్ వాడుకోవాలని. కానీ 60% ఫిట్స్ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్ చాలా బెటర్ అవుతుంది, మందులు కూడా తీసేసే అవకాశాలు చాలా ఉంటాయండి.
సో మనం ఏంటంటే చిన్నప్పుడు కొంతమందికి పుట్టుకతో జన్యుపరమైన కారణాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఒక మచ్చ వస్తుంది. మన మెదడు 2 భాగాలుగా 2 లోబ్స్గా డివైడ్ అయింది. దానిలో 4 లోబ్స్ ఉంటాయి అన్నమాట. 2 భాగాలుగా డివైడ్ అయింది. ఒక్కొక్క భాగంలో 4 లోబ్స్ ఉంటాయి. ఫ్రాంటల్, టెంపరల్, పెరైటల్, ఆక్సిపిటల్ అని. సో ఈ లోబ్స్లో ఏదైనా పుట్టుకతో ఒక మచ్చ ఏదైనా కారణం కావచ్చు. మచ్చ అంటే సమ్ అబ్నార్మల్ టిష్యూ ఉన్నందువల్ల వాళ్ళకి కొంతమందికి ఫిట్స్ చిన్న వయసులోనే రావచ్చు, కొంతమంది మధ్య వయసులో రావచ్చు, కొంతమంది 50 ఏళ్లలో కూడా చూసాను నేను. సో ఎందుకు రావచ్చు, ఎందుకు ఫస్ట్ ఇమీడియట్గా రావు అంటే ఏంటంటే ఆ మచ్చ అబ్నార్మల్ టిష్యూ ఏంటంటే పక్కనున్న నార్మల్ టిష్యూ యొక్క సెల్స్ని కనెక్టివిటీ వల్ల మొత్తం కనెక్ట్ అయిపోయి ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ మరీ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు కొంతమందిలో ఉంటాయి. అందరిలో ఉండాల్సిన అవసరం లేదు. సో వీడికి ఏంటంటే పుట్టుకతోనే ఇక్కడ ఎడమ వైపు వెనక భాగంలో మచ్చ ఉంది. సో ఈ ఎడమ వైపు వెనక భాగంలో మచ్చ ఉండటం వల్ల వాడికి 1.5 నుంచి ఫిట్స్ స్టార్ట్ అయింది. సో రాను వాడికి ఏంటంటే 2.5 ఏళ్ళప్పుడు నా దగ్గరికి వచ్చాడు. డైలీ ఫిట్స్గా అయ్యాయి. 2-3 మందుల మీద కూడా డైలీ ఫిట్స్ అవ్వటమే కాదు, వాడికి 2.5 ఏళ్ల పిల్లాడైనా వాడి ఎదుగుదల 1.5 మాత్రమే ఉంది. 1.5 ఏంటంటే వాకింగ్ వీటిల్లో, కాకపోతే లాంగ్వేజ్ అంటే మాటల్లో మటుకు 9 నెలల్లాగే ఉన్నాడు. అమ్మ నాన్న కూడా కంప్లీట్ 9 నెలల లోపలే ఉన్నాడు. అమ్మ నాన్న కూడా కంప్లీట్గా వచ్చేవి కాదు, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండేది కాదు. సో వాడికి ఏం అర్థమయ్యేది కాదు. సో వాడి ఎదుగుదల చాలా తక్కువ. 2.5 ఏళ్ల పిల్లవాడికి ఏమీ ఎదుగుదలే లేదు. కారణం ఏంటంటే ఎడం వైపు వెనక భాగంలో ఉన్న మచ్చ వల్ల వాడికి ఫిట్సే కాకుండా వాడికి ఎదుగుదల కూడా, ఆ ఫిట్స్ వల్ల ఎదుగుదల కూడా ఉండదు. సో వీళ్ళల్లో ఏంటంటే మనకి బెస్ట్ ఆప్షన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. ఎలా చేయొచ్చు అంటే ఈ ఎడమ వైపు వెనక భాగము ముందు భాగం నుంచి సపరేట్ చేసి డిస్కనెక్ట్ చేయొచ్చు. ఎడం వైపు భాగము మన మాటకి వాటికి ఇంపార్టెంట్ ఏరియా. మీరు అడగొచ్చు, ఎందుకు ఎడమ వైపు భాగం తీసేస్తే మళ్ళీ వాడి ఫంక్షన్ మాట పోతుందేమో? లేదు, అలా కాదు. వాడికి ఎడమ వైపు భాగము దీని యొక్క ఫంక్షన్ ఆపోజిట్ లోబ్ ఆల్రెడీ తీసుకుంటుంది. ఎందుకంటే 7 ఏళ్ల లోపల వాళ్ళకి ప్లాస్టిసిటీ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో దాని యొక్క గొప్పదనం ఏంటంటే మన దేవుడే సృష్టికర్తే ఈ లోప్ ఫంక్షన్ని ఈ లోప్ తీసుకునేటట్టు 7 ఏళ్ల లోపల బ్రెయిన్ డెవలప్మెంట్ సూపర్గా ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి తీయటం వల్ల వాళ్ళ ఫిట్స్ ఆగిపోవటమే కాదు, ఎదుగుదల కూడా నార్మల్గా వస్తుంది. అండ్ ఈ యొక్క ఫంక్షన్ ఈ లోపు తీసుకుంటుంది. సో అది కేవలం 7 ఏళ్ల లోపలే సాధ్యమండి. తర్వాత వాళ్ళకి ఎదుగుదల, మనకి బ్రెయిన్ ఎదుగుదల తర్వాత ఆగిపోతుంది. సో నేను ఎర్లీగా వీటికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బెస్ట్ అవుట్కమ్స్ నేను 6 నెలల లోపల పిల్లాడికి కూడా చూశాను ఇట్లాంటి వాళ్ళకి. సో ఇలా వీడికి మనము 2025 ఫిబ్రవరిలో మనం సర్జరీ చేసాము. సర్జరీ చేసిన తర్వాత వాడి ఫిట్స్ అసలు రావట్లా. ఇలా ఆల్మోస్ట్ 10 months అవుతుంది. అదే కాకుండా వాడికి ఎదుగుదల కూడా బాగా అవుతుంది. మాట్లాడుతున్నాడు, అందరితో కమ్యూనికేట్ అవుతున్నాడు. సో ఇంకా అంటే ఇమీడియట్గా ఎదుగుదల ఉండదు. ఓవర్ 2-3 years కంప్లీట్గా నార్మల్ కిడ్ అవుతాడు. అండ్ దే ఆర్ అబ్జర్వింగ్ దట్ ఫిట్స్ అయితే ఇమీడియట్గా ఆగిపోయాయి. సో గివింగ్ ఏ సెకండ్ లైఫ్ ఇన్ పీడియాట్రిక్ ఎపిలిప్సీ, అంతే కదా. ఒక అబ్బాయికి ఫిట్స్ ఆగిపోవటం కాదు, మనం చేస్తుంది లైఫ్ మార్చేసాం. 2047వ సంవత్సరం నాటికి దేశంలో ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చీఫ్ బిజినెస్ మేనేజర్ సురేష్ అన్నారు. నగరంలోని కేవీఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన కల్పించారు. నగరంలోని కేవీఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ 120వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నేషనల్ ఇన్సూరెన్స్ కర్నూలు డివిజన్ చీఫ్ బిజినెస్ మేనేజర్ సురేష్, పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బీమా పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం నేషనల్ ఇన్సూరెన్స్ చీఫ్ బిజినెస్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ తమ సంస్థ 120వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈ నెల 5వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నామని, 120 సంవత్సరాలుగా ప్రజలకు ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తూ తమ సంస్థ ముందుకు సాగుతోందని వివరించారు. 2047వ సంవత్సరం నాటికి దేశంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలన్నదే తమ సంస్థ ఉద్దేశమని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇన్సూరెన్స్ కంపెనీ 20వ ఫౌండేషన్ డే సందర్భంగా ఈరోజు హై స్కూల్ విజిట్ చేయడం జరిగింది. స్టూడెంట్లందరికీ కూడా ఇన్సూరెన్స్ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. అందులో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేశారో వాళ్ళకు గిఫ్ట్లతో సత్కరించడం జరిగింది.
ప్రకారము 2047 వరకు అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలనే ఒక కాన్సెప్ట్తో లో భాగంగా మరియు మా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫౌండేషన్ డే రేపు ఎల్లుండి 5వ తేదీ జరుపుకుంటున్నాం. ఇక్కడ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి కస్టమర్కిను, ఏజెంట్లకు, మరి మా స్టాఫ్కి, మా శ్రేయోభిలాషులకి అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇది ఒక పెద్ద సదస్సు చేశాము. అందులో భాగంగా మా స్టాఫ్ అందరూ కూడా సహకరించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Respected principal sir, teachers and the guests present over here. I am Sabha Mehvi, learning from class 9. Imagine a safety net that catches us when life throws unexpected challenges like illness, accidents, or even sudden loss of income. Today, I will share how why understanding and supporting national insurance is crucial for our country. National insurance isn't just a government program, it's a safety rule that provides for every citizens of India. National insurance, it is a system that is designed to protect every citizen, including us, the next generation. National insurance isn't just a form of government, it's a promise that if you contribute a small part of your income today, will help for the next generation when you need it most, like medical care, unemployment benefits, and more. And also it helps on our pensions too. National insurance helps us to stay connected responsibly, and also it provides a set of rules that helps every citizen of the India. What kind of service they are giving to our nation from last 120 years. A wonderful service. Really is a good benefit and great service to the nation. So here my right side is Timari sir, he also from the National Insurance Company, and here two sons are there, Pavitra Kumar. They all from the National Insurance Company. And today, actually this is the 120th year, and this year they are conducting many programs like this in various schools and colleges and giving a good awareness. Why? Because you also don't know about what is insurance. There are different kinds of insurance companies are there. Life insurance is there, and national insurance is there, and many insurance are there, and they are doing different services to the public only. So health insurance is there. If any accident occurs, then their family and to the opponent family also gets some benefits from the insurance companies. And today is the National Insurance Company. They are celebrating 120th year, and just they want to know where you are and what kind of knowledge you have on this insurance. విద్యార్థినులకు మహిళలకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా నగరానికి చెందిన ఎంఎస్ఐ ఫౌండేషన్ సంస్థ వారి జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఇందులో భాగంగా నగరంలోని ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల విద్యార్థులకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళలకు స్వయం ఉపాధి అంశాలపై శిక్షణ ఇవ్వటం ద్వారా వారి జీవితాల్లో నగరానికి చెందిన ఎంఎస్ఐ ఫౌండేషన్ నూతన వెలుగులు నింపుతోందని నగరంలోని ఎంఎస్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు, బాలికలకు వివిధ రకాల స్వయం ఉపాధి అంశాలపై ఈ సంస్థ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వారికి ఎంఎస్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు శిక్షణ, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, కంప్యూటర్ శిక్షణ, డ్రాయింగ్ తదితర స్వయం ఉపాధి అంశాలపై మెరుగైన శిక్షణను ఇస్తూ గత 20 సంవత్సరాలుగా అందరి మన్ననలు పొందుతోంది. ఇందులో భాగంగా నగరంలోని ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల విద్యార్థులు ఈ సంస్థలో స్వయం ఉపాధి అంశాలపై శిక్షణ పొందుతున్నారు. వీరికి ఉచితంగా శిక్షణ ఇవ్వటంతో పాటు వారి రవాణా ఖర్చులను కూడా ఈ సంస్థ భరిస్తూ ఉండటం విశేషం. ఈ సంస్థ నిర్వాహకురాలు నఫీజ్ ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ ఇచ్చే శిక్షకులు ఎంతో ఓపికగా విద్యార్థినులకు, మహిళలకు ఈ స్వయం ఉపాధి అంశాలపై శిక్షణను
కొనసాగిస్తున్నారు. 20 సంవత్సరాలుగా ఈ సంస్థ అందిస్తున్న సేవల నేపథ్యంలో ఎంతో మంది స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ పొంది ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉన్నారు. ముఖ్యంగా నగరానికి చెందిన ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల విద్యార్థులు ప్రతిరోజు ఈ శిక్షణ కేంద్రానికి వచ్చి తమకు నచ్చిన స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ పొందుతూ ఉన్నారు. తమకు ఈ శిక్షణ కేంద్రంలో లభిస్తున్న శిక్షణ గురించి పూర్తి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందటం వల్ల తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. ఈ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న నఫీజ్కు తమ ధన్యవాదాలు తెలియజేశారు. మేము మధ్యాహ్నం వరకు పొద్దున్న నుంచి కాలేజ్ వరకు వస్తాము. మధ్యాహ్నం వరకు ఆంజదాబ్ ట్రైనింగ్, ఇక్కడ మగ్గం వరకు అన్నీ నేర్పిస్తారు. మిషను అలాగే నేర్చుకోవడం వల్ల యూజ్ అవుతుంది. ఫ్రీగానే నేర్పిస్తున్నారు. ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. MSI फाउंडेशन 20 years एक्सपीरियंस. कलरिंग अच्छा सिखा रही, ऑटो चार्जेस भी दे रही, आने के लिए सहूलत है हमारे को आने जाने के लिए. सब अच्छा सिखा रही టైలరింగ్. నా పేరు శిరీష, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఇంటర్. మేము వొకేషనల్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చాము. ఇక్కడ ఓజేటి జరుగుతుంది. ఇక్కడ మాకు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, మిషన్, కంప్యూటర్ అన్నీ నేర్పిస్తున్నారు. వివిధ రకాల డ్రెస్సులు కుడుతున్నాము. అలాగే మగ్గం వర్క్ కూడా రకరకాలుగా కుడుతున్నాము. బాగా నేర్పిస్తున్నారు. ఇక్కడ చాలా బాగా నేర్చుకుంటున్నాము. అన్నీ ఈజీగానే ఉన్నాయి. ఆటో ఛార్జెస్ కూడా ఇస్తున్నారు. చాలా దూరం నుంచి వచ్చిన చాలా బాగా నేర్పిస్తున్నారు. బాగా నేర్చుకుంటున్నాము. నేషనల్ జూనియర్ కాలేజ్ నుంచి వస్తున్నాము. మాకు ఇంటర్లో ఒక భాగంగా ఆన్ జాబ్ ట్రైనింగ్ అని వీళ్ళకు వృత్తి విద్య అనేది ఒకటి నేర్పిస్తారు. దీంట్లో భాగంగా మేము ఇక్కడ MSI ఫౌండేషన్లో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఒక నెల ట్రైనింగ్ తీసుకుంటారు. ఇక్కడున్న టీచర్లు ప్రతి ఒక్కరికి శ్రద్ధగా తీసుకొని ఒక్కొక్కరికి అర్థమయ్యేటట్టు బాగా చెప్తున్నారు. ఇక్కడ మేడం నఫీస్ మేడం మాకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇస్తున్నారు. మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు. టీచర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. మేడం వీళ్ళ సహకారంగా మా పిల్లలు చాలా బాగా నేర్చుకుంటున్నారు. వీళ్ళకు భవిష్యత్తులో ఈ వృత్తి నేర్చుకున్న తర్వాత వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా వాళ్ళంతకు వాళ్ళు కాళ్ళ మీద నిలబడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మేడం ఎంతో కృషిగా దాదాపుగా 25 సంవత్సరాల నుంచి మేడం ఈ ఇన్స్టిట్యూట్‌ని నడుపుతున్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఆడవాళ్ళు వాళ్ళు నేర్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుకొని వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు సహాయంగా ఉండేటట్టుగా నేర్చుకున్నారు. ప్లస్ వాళ్ళు ఇప్పుడు ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు కూడా. దీనికంతా కారణం ఇక్కడ నేర్పిస్తున్న టీచర్లకు, నఫీస్ మేడంకు చాలా ధన్యవాదాలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు పొందుతారని వికాస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత వికాస్ అన్నారు. నగరంలోని సహస్ర పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సౌత్ జోన్ సిలంబం పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు క్రీడా దుస్తులను వారు పంపిణీ చేశారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న సహస్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 6, 7వ తేదీల్లో గుంటూరులో జరగనున్న 2వ సౌత్ జోన్ సిలంబం క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతినిధులు మహావీర్ బహదూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వికాస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత వికాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం వికాస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత వికాస్ తదితరులు మాట్లాడుతూ ఈ నెల 6, 7వ తేదీల్లో గుంటూరులో జరగనున్న పోటీల్లో 2వ సంవత్సరం సిలంబం పోటీల్లో క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. జిల్లాలో సిలంబం క్రీడ మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని అన్నారు. ఈరోజు ఈ సిలంబం కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన వారికి మా ఫర్మ్ తరపున స్పాన్సర్ చేసి వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహావీర్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇది ఎంత ఆర్గనైజ్ చేసి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఒక కాంపిటీషన్కి సెలెక్ట్ చేసినందుకు సౌత్ కాంపిటీషన్కి కంగ్రాచులేట్ చేస్తూ పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు. థ్యాంక్ యూ. సెకండ్ సౌత్ జోన్ కాంపిటీషన్కి పిల్లలు సెలెక్ట్ అవ్వడం అన్నది గొప్ప సంగతి. సో నియర్లీ 33 మెంబర్స్ మన కర్నూలు నుంచి వెళ్ళడం చాలా గ్రేట్ థింగ్ అనమాట ఇది. సో అందరూ బాగా మీ పర్ఫార్మెన్స్, మీ బెస్ట్ ఇచ్చి మీ పర్ఫార్మెన్సెస్ బాగా అక్కడ అందరి ద్వారా మెప్పు పొందుతారని ఆశిస్తూ మీ మాస్టర్స్కి మంచి అప్లాస్ ఇస్తారు, మంచి అప్లాస్ తెప్పిస్తారు. అక్కడ అందరికీ మీ మాస్టర్స్
రెస్పెక్ట్ పెంచుతారు అని చెప్పేసి ఆశిస్తూ మేమిద్దరం సిలంబం కర్నూలులో మా ఫాదర్ నుంచి మేము నేర్పిస్తున్నాము. మా ఫాదర్ రీసెంట్ ఎక్స్పైర్ అయ్యారు. ఆయనని ఆయన ఏదో స్టాండర్డ్ అయితే క్రియేట్ చేశారో సేమ్ అదే స్టాండర్డ్ తగ్గకుండా దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మేము అదే దారిలో మేము వెళ్తున్నాము. అండ్ చాలా హ్యాపీగా ఉంది. మా ఫాదర్ రీసెంట్గానే 2 months అయిందండి ఎక్స్పైర్ అయ్యి. వెంటనే సౌత్ జోన్ కాంపిటీషన్స్ అని ఇది ఛాంపియన్షిప్ అని రావడము, మన కర్నూలు నుంచి 33 members ఇట్లా సెలెక్ట్ అవ్వడము, అండ్ వీళ్ళు 33 members మెడల్ సాధించి కర్నూలుకు మంచి పేరు అండ్ మా ఫాదర్కి ఒక గుర్తింపు అనేది ఉంది. దానికి తగ్గట్టు ఒక గుర్తింపు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దక్షిణ షిరిడీగా పేరు పొంది కర్నూలు నగరంలో వెలిసినటువంటి శ్రీ సాయినాథుని ఆలయంలో రేపటి దత్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు నిర్వాహకులు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయినాథుని ఆలయం ఎంతో విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులందరూ సాయినాథుని ఆలయాన్ని దర్శించి సాయినాథుని కృపకు పాత్రలు కావాలని కోరారు. రేపు 4వ తారీఖు గురువారం సాయినాథుని వారం పురస్కరించుకొని దత్తజయంతి వేడుకలు కూడా షిరిడిలో ఏ విధంగా అయితే దత్తజయంతి వేడుకలు జరుగుతున్నాయో అలాగే దక్షిణ షిరిడి మన దేవస్థానం కూడా షిరిడి మాదిరిగానే దత్తజయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ యొక్క దత్తజయంతి కార్యక్రమం పురస్కరించుకొని దేవాలయం అంతా రంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో చాలా చక్కగా సూపర్లకు అట్రాక్షన్గా ఈ యొక్క విద్యుత్ అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క దేవాలయం నిర్మించి కర్నూలు దక్షిణ షిరిడి దేవస్థానం నిర్మించి ఈ సంవత్సరం 75 సంవత్సరాలు వజ్రోత్సవ వేడుకల సందర్భంగా బాబా గారు షిరిడినప్పుడు మొట్టమొదట గురుస్థానం నుండి వచ్చారు. ఆ గురుస్థానంని రేపు పునర్నిర్మాణ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా జడ్జి గారు అయినటువంటి కపర్దే గారు చేతుల మీదుగా ఈ యొక్క గురుస్థానం ప్రారంభం చేస్తున్నారు. అలాగే షిరిడిలో సాటేవాడ ఉంది. ఆ సాటేవాడ కార్యక్రమానికి కూడా కేఈ కుమార్ గారు చేతుల మీదుగా ఈ యొక్క సాటేవాడ ప్రారంభమవుతుంది. దేవస్థానంలో వేలాది మంది భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శించుకోబోతున్నారు. వాటి తగ్గట్టు కూడా సుమారుగా 20,000 మందికి దేవస్థానం అన్నప్రసాదం ఏర్పాటు చేశాము. కనుక దత్తజయంతి వేడుకలకు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.